హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఉల్లిపాయ పకోడీకి మెయిన్గా మనం ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఒక 4 to 5 ఆనియన్స్ పెద్దవి తీసుకోవాలి. సో ఎక్కువ ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాం. అలానే అల్లం తురుముకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. అలానే కరివేపాకు ఒక 1 కప్ తీసుకోండి. సో ఎక్కువ కరివేపాకు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చేసే ఈ ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ 1 కప్పు బేసిన్ ఫ్లోర్ శనగపిండి తీసుకున్నానండి. అందులో నేను ఈ ఉల్లిపాయలని ఇలా క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. సో ఇలా ఉల్లిపాయలన్నీ వేసేసుకోండి. సో ఎక్కువ ఆనియన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. జీలకర్ర, అల్లం తురుము, అలానే కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం మొత్తం. సో కరివేపాకు ఎంత అనేది మన ఇష్టం అండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకుందాం. సో కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోండి. సో ఆనియన్స్ అనేది క్రష్ అయ్యి దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అనేది పిండిలో కలవాలన్నమాట. సో ఇలా అంతా మనం క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఈ ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, మాకు వర్షం పడుతుందన్నమాట. సో దీంట్లో నేను కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో ఈ వర్షంలో ఆనియన్ పకోడీ తింటే చాలా బాగుంటుందని ఈరోజు మేము ఈ రెసిపీ చేసుకున్నాము. సో అలానే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. సో తక్కువైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఆనియన్స్కి సాల్ట్ తగ్గగానే ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మనం బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. సో దీంట్లో మనం వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయనవసరం లేదండి. జస్ట్ చిలకరించినట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పకోడీ మెత్తగా వస్తుందన్నమాట, క్రిస్పీగా రాదు. సో ఇందులో నేను కొంచెం ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా వేస్తున్నాను అనమాట. సోడా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి కలుపుకోవడం వల్ల క్రిస్పీనెస్ బాగుంటుందన్నమాట పకోడీకి. సో అలానే నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. సో కారం అవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో అవసరమైతే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను ఈ పకోడీని చేతితోటి ఇలా పిసుకుతూ వేస్తానన్నమాట. అలా వేయడం వల్ల ఏంటంటే విడివిడిగా పడతాయి. మనం మామూలుగా వేసేస్తే ముద్దలు ముద్దలుగా పడతాయి అన్నమాట. సో ఇలా మనం కొంచెం చేతితో పిసుకుతూ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది. అన్నీ విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా పడి. సో ఇలా అంతా వేసేసుకోవాలి. ఇది మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం వేపుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ పకోడీ. మీరు ట్రై చేయండి. రైనీ సీజన్లో కొంచెం వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్న వాతావరణం ఇలాంటి
వేసుకుంటే ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇది మంచి కలర్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసి దీన్ని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇలా మిగతా పిండితో కూడా మనం ఇలానే వేసేసుకోవాలండి. సో కొంచెం మనం ఇలా పిసుకుతూ వేసుకోవాలి, చెప్పాను కదా. ఉండలుగా వేసుకుంటే ఏంటంటే లావుగా పడతాయి, సరిగ్గా పిండి కూడా ఉడకదనమాట. సో ఇలా వేసుకుంటే తొందరగా క్రిస్పీగా తొందరగా కూడా మనకి ఉడికిపోతుంది. సో చూసారు కదా ఎంత ఈజీనో, చాలా టేస్టీ స్నాక్. ఇది ఓల్డ్ స్నాక్ అయినా చాలా టేస్టీ, అందరు బాగా ఇష్టపడతారండి. సో చాలా బాగుంటుందన్నమాట. దీన్ని కేచప్తో తింటే ఇంకా బాగుంటుంది. మీకు కనుక నా స్నాక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది, మంచి కలర్. మా ఇంట్లో అందరూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తినేస్తున్నారనమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.